మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. వెల్కమ్ టు బీఆర్కే ఇన్ డెప్త్. ఆంధ్రప్రదేశ్ను కుదిపేస్తున్న లిక్కర్ స్కామ్ కేసు ఇప్పుడు ప్రీ క్లైమాక్స్ దశకు చేరుకుందా అంటే అవుననే అంటున్నాయి ఏపీ రాజకీయ వర్గాలు. ఎంపీ మిథున్ రెడ్డి సిట్ విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితి తలెత్తింది. గతంలో ఆయన చేసిన బెయిల్ యత్నాలన్నీ కోర్టుల్లో తిరస్కరణకు ఎదురయ్యాయి. హైకోర్టు, సుప్రీంకోర్టు రెండింటిలో కూడా నిరాశ ఎదురవడంతో విచారణకు హాజరు కాక తప్పదన్న స్థితిలో ఉన్నారు. సిట్ ఇప్పటికే అరెస్టుకు మెమో దాఖలు చేసింది. విచారణ అనంతరం అరెస్టు చేసే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం. లిక్కర్ స్కామ్లో ఇప్పటికే 200 మందిని విచారించిన సిట్ 3,500 కోట్ల రూపాయల మోసాన్ని బయటపెట్టింది. ఈ స్కామ్కి సంబంధించి సిట్ ఛార్జ్ షీట్ ఏసీబీ కోర్టులో దాఖలు చేయనుంది. మొత్తం 41 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇప్పటికే 11 మందిని అరెస్టు చేసింది. ఈ నేపథ్యంలో మిథున్ రెడ్డి అరెస్టు కూడా తప్పదన్నట్లు ప్రస్తుత పరిస్థితులు అందుకు అద్దం పడుతున్నాయి. ఈ కేసులో మిథున్ రెడ్డి 4వ నిందితుడిగా A4గా ఉన్నారు. వైసీపీ హయాంలో మద్యం పాలసీ మార్పుల్లో ఆయన కీలక పాత్ర వహించారన్న ఆరోపణలు ఉన్నాయి. పాలసీ మార్పుల ద్వారా కొంతమందికి లాభం చేకూరేలాగా స్కీమ్ పన్నారని సిట్ విచారణలో వెల్లడైనట్లు సమాచారం. మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టు మరియు తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించినా కూడా అక్కడ నిరాశ ఎదురైంది. సుప్రీంకోర్టు ఆయన బెయిల్ పిటిషన్ను తిరస్కరించడమే కాకుండా ఆయన అరెస్టు విషయంలో ప్రత్యేకంగా అడ్వాంటేజ్ ఇవ్వలేమని స్పష్టం చేసేసింది. అరెస్టు కాకముందే ఛార్జ్ షీట్ ఎలా దాఖలు చేస్తారని ధర్మాసనం ప్రశ్నించడం కూడా ఇక్కడ గమనార్హం. మిథున్ రెడ్డి ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారని అధికారులు చెబుతున్నారు. ఆయన గతంలో ఉపయోగించిన గన్మెన్లను సిట్ ఇప్పటికే అదుపులోకి తీసుకొని రహస్యంగా విచారించింది. వారి స్టేట్మెంట్లు కూడా కీలక ఆధారాలుగా ఛార్జ్ షీట్లో భాగం కావచ్చు. ఈ విచారణలో కొత్త కోణాలు వెలుగు చూసే అవకాశం ఉంది. విదేశాలకు పారిపోకుండా అడ్డుకునేందుకు సిట్ ఇప్పటికే లుకౌట్ సర్క్యులర్ LOC జారీ చేసింది. ఆయన ప్రమాణాలను ఆపేందుకు, ప్రయాణాలను ఆపేందుకు అన్ని విమానాశ్రయాల్లో నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. దీన్ని బట్టి సిట్ ఆయన అరెస్టును అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని అడుగులు వేస్తుంది. తనపై ఉన్న ఆరోపణలు రాజకీయ కక్షతో కూడినవని మిథున్ రెడ్డి ఆరోపిస్తున్నారు. తాను స్కామ్కు సంబంధించిన పాలసీ నిర్ణయాల్లో ప్రమేయం లేదని, వైసీపీకి చెందిన కీలక నేతలపై నిర్దిష్ట దాడులే జరుగుతున్నాయని ఆయన వాదిస్తున్నారు. కానీ కోర్టులు మాత్రం ఆయన వాదనలను ఖండించిన నేపథ్యంలో కేసు తీవ్రత పెరిగినట్లే కనిపిస్తుంది. నేడు సిట్ దాఖలు చేయనున్న ఛార్జ్ షీట్లో చారిత్రక ఆరోపణలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాలసీ రూపకల్పనలో అధికార పదవిని దుర్వినియోగం చేశారని, కొన్ని ప్రైవేటు లిక్కర్ కంపెనీలకు ప్రయోజనం కలిగించేలా నిర్ణయాలు తీసుకున్నారని స్పష్టమైన ఆధారాలు సిట్ సేకరించిందని సమాచారం. ఈ ఆధారాల వల్ల కేసు మరింత ముదిరే అవకాశం ఉంది. సిట్ విచారణలో మద్యం అమ్మకాల పెరుగుదల, ప్రభుత్వ ఆదాయానికి భిన్నంగా ప్రైవేటు వ్యక్తులకు లాభాల దిశగా మారిన విధానాలు బయటపడ్డాయంటూ విచారణలో నిపుణులు విశ్లేషిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే అరెస్ట్ అయిన 11 మందిలో పలువురు వైసీపీకి చెందిన ప్రముఖులు ఉన్నారు. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి,
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప వంటి నేతలు రిమాండ్లో ఉన్నారు. ఇప్పుడు మిథున్ రెడ్డి కూడా అరెస్ట్ అయితే ఈ కేసు రాజకీయ ఉత్కంఠకు కేంద్ర బిందువు అవుతుంది. మిగతా నిందితుల వద్ద సేకరించిన స్టేట్మెంట్లు, కాల్ రికార్డులు, ఫైనాన్షియల్ లావాదేవీలు అన్నీ ఛార్జ్షీట్లో కీలకంగా ఉంటాయని తెలుస్తుంది. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తుతో ఛార్జ్షీట్ దాఖలైన ఇది తుది దశ కాదని సిట్ చెబుతుంది. మరికొంతమందిని ఇంకా విచారించాల్సి ఉంది. విదేశీ లింకులు, ఫండ్ ట్రాన్స్ఫర్ మార్గాలు, షెల్ కంపెనీల వినియోగంపై విచారణ కొనసాగుతుంది. మిథున్ రెడ్డి అరెస్ట్ అయితే ఈ దర్యాప్తుకు మరింత వేగం రావచ్చు. క్రిమినల్ బ్రేకింగ్, మనీ లాండరింగ్ కోణాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఎప్పుడైనా జంప్ అవ్వొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై అధికార వైసీపీ పార్టీ మాత్రం పెద్దగా స్పందించడం లేదు. దీనిపై పార్టీ ఒక అధికారిక ప్రెస్ నోట్ కూడా ఇవ్వలేదు. ఇదే సమయంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు మాత్రం దీన్ని వైసీపీ పాలనలో అవినీతికి పరాకాష్ట అనే ఆరోపణలకు ఆధారంగా వినిపిస్తున్నారు. ప్రతిపక్షాలు మిథున్ రెడ్డి అరెస్టుతో వైసీపీకి రాజకీయంగా దెబ్బతినే అవకాశం ఉందని ప్రచారం చేస్తున్నాయి. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల నేపథ్యంలో ఈ స్కామ్ రాజకీయ సామర్థ్యాన్ని దిశ మార్చే అంశంగా మారుతుందా అనేది ఆసక్తికరమైన ప్రశ్నగా మారుతుంది. ఆంధ్రప్రదేశ్ను కుదిపేస్తున్న లిక్కర్ స్కామ్ కేసు ఇప్పుడు ప్రీ క్లైమాక్స్ దశకు చేరుకుందా అంటే అవుననే అంటున్నాయి ఏపీ రాజకీయ వర్గాలు. ఎంపీ మిథున్ రెడ్డి సిట్టి విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితి తలెత్తింది. గతంలో ఆయన చేసిన బెయిల్ యత్నాలన్నీ కోర్టుల్లో తిరస్కరణకు ఎదురయ్యాయి. హైకోర్టు, సుప్రీంకోర్టు రెండింటిలో కూడా నిరాశ ఎదురవడంతో విచారణకు హాజరవడం తప్పదన్న స్థితిలో ఉన్నారు ఆయన. సిట్ ఇప్పటికే అరెస్టుకు మెమో దాఖలు చేసింది. విచారణ అనంతరం అరెస్టు చేసే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం. లిక్కర్ స్కామ్లో ఇప్పటికే 200 మందిని విచారించిన సిట్ 3,500 కోట్ల రూపాయల మోసాన్ని బయటపెట్టింది. ఈ స్కామ్కి సంబంధించి సిట్ ఛార్జ్షీటు ఏసీబీ కోర్టులో దాఖలు చేయనుంది. మొత్తం 41 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇప్పటికే 11 మందిని అరెస్టు చేసింది. ఈ నేపథ్యంలో మిథున్ రెడ్డి అరెస్టు కూడా తప్పదన్నట్లు ప్రస్తుత పరిస్థితులు అందుకు అద్దం పడుతున్నాయి.
ఈ కేసులో మిథున్ రెడ్డి 4వ నిందితుడిగా A4గా ఉన్నారు. వైసీపీ హయాంలో మద్యం పాలసీ మార్పుల్లో ఆయన కీలక పాత్ర వహించారన్న ఆరోపణలు ఉన్నాయి. పాలసీ మార్పుల ద్వారా కొంతమందికి లాభం చేకూరేలా స్కీమ్ పన్నారని సిట్ విచారణలో వెల్లడైనట్లు సమాచారం. మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టు మరియు తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించినా కూడా అక్కడ నిరాశ ఎదురైంది. సుప్రీంకోర్టు ఆయన బెయిల్ పిటిషన్ను తిరస్కరించడమే కాకుండా ఆయన అరెస్టు విషయంలో ప్రత్యేకంగా అడ్వాంటేజ్ ఇవ్వలేమని స్పష్టం చేసింది. అరెస్టు కాకముందే ఛార్జిషీట్ ఎలా దాఖలు చేస్తారని ధర్మాసనం ప్రశ్నించడం గమనార్హం. మిథున్ రెడ్డి ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారని అధికారులు చెబుతున్నారు. ఆయన గతంలో ఉపయోగించిన గన్మెన్లను సిట్ ఇప్పటికే అదుపులోకి తీసుకుని రహస్యంగా విచారించింది. వారి స్టేట్మెంట్లు కూడా కీలక ఆధారాలుగా ఛార్జిషీట్లో భాగం కావచ్చు. ఈ విచారణలో కొత్త కోణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. విదేశాలకు పారిపోకుండా అడ్డుకునేందుకు సిట్ ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేసింది. సర్క్యులర్ ఎల్ఓసి ద్వారా లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఆయన ప్రయాణాలను ఆపేందుకు అన్ని విమానాశ్రయాల్లో నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. దీన్ని బట్టి సిట్ ఆయన అరెస్టును అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని అడుగులకు వేస్తుంది. తనపై ఉన్న ఆరోపణలు రాజకీయ కక్షతో కూడినవని మిథున్ రెడ్డి ఆరోపిస్తున్నారు. తాను స్కామ్కు సంబంధించిన పాలసీ నిర్ణయాల్లో ప్రమేయం లేదని, వైసీపీకి చెందిన కీలక నేతలపై నిర్దిష్ట దాడులే జరుగుతున్నాయని ఆయన వాదిస్తున్నారు. కానీ కోర్టులు మాత్రం ఆయన వాదనలను ఖండించిన నేపథ్యంలో కేసు తీవ్రత పెరిగినట్లు కనిపిస్తుంది. నేడు సిట్ దాఖలు చేయనున్న ఛార్జిషీట్లో చారిత్రక ఆరోపణలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాలసీ రూపకల్పనలో అధికార పదవిని దుర్వినియోగం చేశారని, కొన్ని ప్రైవేటు లిక్కర్ కంపెనీలకు ప్రయోజనం కలిగించేలా నిర్ణయాలు తీసుకున్నారని స్పష్టమైన ఆధారాలు సిట్ సేకరించిందని సమాచారం. ఈ ఆధారాల వల్ల కేసు మరింత ముదిరే అవకాశం ఉంది. సిట్ విచారణలో మద్యం అమ్మకాల పెరుగుదల, ప్రభుత్వ ఆదాయానికి భిన్నంగా ప్రైవేటు వ్యక్తులకు లాభాల దిశగా మారిన విధానాలు బయటపడ్డాయంటూ విచారణలో నిపుణులను విశ్లేషిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే అరెస్ట్ అయిన 11 మందిలో పలువురు వైసీపీకి చెందిన ప్రముఖులు ఉన్నారు. కసిరెడ్డి రాజశేఖర రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందబ్బ వంటి నేతలు రిమాండ్లో ఉన్నారు. ఇప్పుడు మిథున్ రెడ్డి కూడా అరెస్ట్ అయితే ఈ కేసు రాజకీయ ఉత్కంఠకు కేంద్ర బిందువు అవుతుంది. మిగతా నిందితుల వద్ద సేకరించిన స్టేట్మెంట్లు, కాల్ రికార్డులు, ఫైనాన్షియల్ లావాదేవీలు అన్ని ఛార్జ్ షీట్లో కీలకంగా ఉంటాయని తెలుస్తుంది. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తుతో ఛార్జ్షీట్ దాఖలైనా ఇది తుది దశ కాదని సిట్ చెబుతుంది. మరికొంతమందిని ఇంకా విచారించాల్సి ఉంది.
విదేశీ లింకులు, ఫండ్ ట్రాన్స్ఫర్ మార్గాలు, షెల్ కంపెనీల వినియోగంపై విచారణ కొనసాగుతుంది. మిథున్ రెడ్డి అరెస్ట్ అయితే ఈ దర్యాప్తుకు మరింత వేగం రావచ్చు. క్రిమినల్ బ్రేకింగ్, మనీ లాండరింగ్ కోణాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఎప్పుడైనా జంప్ అవ్వచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై అధికార వైసీపీ పార్టీ మాత్రం పెద్దగా స్పందించడం లేదు. దీనిపై పార్టీ ఒక అధికారిక ప్రెస్ నోట్ కూడా ఇవ్వలేదు. ఇదే సమయంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు మాత్రం దీన్ని వైసీపీ పాలనలో అవినీతికి పరాకాష్ట అనే ఆరోపణలకు ఆధారంగా మాట్లాడుతున్నారు. ప్రతిపక్షాలు మిథున్ అరెస్టుతో వైసీపీకి రాజకీయంగా దెబ్బతినే అవకాశం ఉందని ప్రచారం చేస్తున్నాయి. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల నేపథ్యంలో ఈ స్కామ్ రాజకీయ శక్తి సామర్థ్యాన్ని దిశమార్చే అంశంగా మారుతుందా అనేది ఆసక్తికరమైన ప్రశ్నగా మారుతుంది. ఆంధ్రప్రదేశ్ను కుదిపేస్తున్న లిక్కర్ స్కామ్ కేసు ఇప్పుడు ప్రీ క్లైమాక్స్ దశకు చేరుకుందా అంటే అవుననే అంటున్నాయి ఏపీ రాజకీయ వర్గాలు. ఎంపీ మిథున్ రెడ్డి సిట్ విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితి తలెత్తింది. గతంలో ఆయన చేసిన బెయిల్ యత్నాలన్నీ కోర్టుల్లో తిరస్కరణకు ఎదురయ్యాయి. హైకోర్టు, సుప్రీంకోర్టు రెండింటిలో కూడా నిరాశ ఎదురవడంతో విచారణకు హాజరు కాక తప్పదన్న స్థితిలో ఉన్నారు. సిట్ ఇప్పటికే అరెస్టు మెమో దాఖలు చేసింది. విచారణ అనంతరం అరెస్టు చేసే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం. లిక్కర్ స్కామ్లో ఇప్పటికే 200 మందిని విచారించిన సిట్ 3,500 కోట్ల రూపాయల మోసాన్ని బయటపెట్టింది. ఈ స్కామ్కి సంబంధించి సిట్ ఛార్జిషీట్ ఏసీబీ కోర్టులో దాఖలు చేయనుంది. మొత్తం 41 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇప్పటికే 11 మందిని అరెస్టు చేసింది. ఈ నేపథ్యంలో మిథున్ రెడ్డి అరెస్టు కూడా తప్పదన్నట్లు ప్రస్తుత పరిస్థితులు అందుకు అద్దం పడుతున్నాయి. ఈ కేసులో మిథున్ రెడ్డి 4వ నిందితుడిగా A4గా ఉన్నారు. వైసీపీ హయాంలో మద్యం పాలసీ మార్పులో ఆయన కీలక పాత్ర వహించారన్న ఆరోపణలు ఉన్నాయి. పాలసీ మార్పుల ద్వారా కొంతమందికి లాభం చేకూరేలాగా స్కీమ్ పన్నారని సిట్ విచారణలో వెల్లడైనట్లు సమాచారం. మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టు మరియు తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించినా అక్కడ నిరాశ ఎదురైంది. సుప్రీంకోర్టు ఆయన బెయిల్ పిటిషన్ను తిరస్కరించడమే కాకుండా ఆయన అరెస్టు విషయంలో ప్రత్యేకంగా అడ్వాంటేజ్ ఇవ్వలేమని స్పష్టం చేసింది. అరెస్టు కాకముందే ఛార్జిషీట్ ఎలా దాఖలు చేస్తారని ధర్మాసనం ప్రశ్నించడం గమనార్హం. మిథున్ రెడ్డి ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారని అధికారులు చెబుతున్నారు. ఆయన గతంలో ఉపయోగించిన గన్మెన్లను సిట్ ఇప్పటికే అదుపులోకి తీసుకుని రహస్యంగా విచారించింది. వారి స్టేట్మెంట్లు కూడా కీలక ఆధారాలుగా ఛార్జ్షీట్లో భాగం కావచ్చు. ఈ విచారణలో కొత్త కోణాలు వెలుగు చూసే అవకాశం ఉంది. ఏపీ లిక్కర్ స్కామ్లో కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిపై అరెస్టు వారెంట్ జారీ చేయాలని కోరుతూ సిట్ అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టును కూడా ఆశ్రయించారు.
మిథున్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించిన నేపథ్యంలో నిన్న ఏసీబీ కోర్టులో మిథున్ రెడ్డిపై అరెస్ట్ వారెంట్ మంజూరు చేయాలని కోరుతూ సిట్ పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈ పిటిషన్ను ఏసీబీ కోర్టు తిరస్కరించింది. సిట్ దాఖలు చేసిన పిటిషన్ను పరిశీలించిన కోర్టు సుప్రీంకోర్టు ఇచ్చిన మెమో ఇతర పత్రాలు జత చేయకపోవడాన్ని గమనించి పిటిషన్ను వెనక్కి పంపింది. సంబంధిత పత్రాలతో పిటిషన్ దాఖలు చేయాలని సూచిస్తూ పిటిషన్ను తిరిగి ఇచ్చింది. తొలుత హైకోర్టులో మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేయడంతోనే ఆయనపై సిట్ అధికారులు లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. ఆయన విదేశాలకు పారిపోకుండా అడ్డుకునేందుకు ఈ సర్క్యులర్ జారీ చేశారు. ప్రస్తుతం మిథున్ రెడ్డి సిట్ విచారణ అయితే కొనసాగుతూ ఉంది. తొలుత